రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్సీపీ పోరు బాట పట్టింది. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిచ్చింది. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని ప్రకటించగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. పోతిరెడ్డిపాడులో నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేశారంటూ చేసిన ప్రకటన రాజకీయంగా దుమారాన్ని రేపింది. తెలంగాణ సీఎంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3,850 కోట్ల వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని సీమకు తరలించేలా ప్రణాళికలను రూపొందించామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ తరహాలోనే 800 అడుగుల స్థాయిలో కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కస్తోనే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి, ఎంతమంది రైతులు అక్కడికి తరలి వస్తున్నారు? ఈ రోజు పిలుపునిచ్చిన చెలో పోతిరెడ్డిపాడుకు ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది? సాధారణంగా ఈ ప్రాజెక్టు యథావిధిగా సాగితే గనక ఎలాంటి లాభం ఉండేది? ఇప్పుడు ఈ పనులు అర్ధంతరంగా ఆగిపోవటం మూలాన ఎలాంటి నష్టాలు కనిపిస్తున్నాయి? అనుశ్రీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా ఆపేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఒకసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేశారు. అయితే దీని వెనక ఉన్న ఆ చీకటి ఒప్పందం ఏదో ఇటీవల బయటపడిన పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటను, ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి ఆ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోతిరెడ్డిపాడుకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున రైతులు, రైతు సంఘాల ప్రతినిధి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే రాయలసీమకు ఏకైక జీవనాడిగా మిగిలిన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పెద్ద సంఖ్యలో నీటిని తరలించాలంటే ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,850 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ లాగా ఖచ్చితంగా గ్యారంటీగా వాటర్ను తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును శ్రీకారం చుట్టారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,850 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ పనులు ఆపేశారు. అయితే తానే చంద్రబాబుకు చెప్పించి ఈ పనులు ఆపిచ్చారని ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి మొత్తం పరిణామాలకు నిరసనగా, అదేవిధంగా రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన ముందు కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వారితో మాట్లాడడం. ప్రధానంగా ఎట్లా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి అడిగారనేసి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు. అయితే ఇక్కడున్న రైతులు ఏం కావాలి, ప్రజలు ఏం కావాలి, వారికి వాటర్ ప్రాబ్లం ఎవరు తీస్తారనుకుంటున్నారు? ఈరోజు రూలింగ్లో ఉన్న, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఈరోజు క్లియర్ కట్గా ప్రజలకు తెలుస్తూ ఉంది. మొన్న కూడా ఈరోజు గురువు శిష్యులు మన రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముందు నుండి ఓటుకు నోటు నుండి వాళ్ళు కొలిడ్ అయి ఉండేవాళ్ళు. వీళ్ళు ఈరోజు వాళ్ళు లోపగారి ఒప్పందం వచ్చిందో, ఇంటర్నల్ ఒప్పందం ఉన్నదో అది బహిర్గతమైంది. అది కూడా ఏమి చంద్రబాబు నాయుడు గారు అంతా డీలింగ్ చేసేసి సైలెంట్గా ఏం తెలియనట్టు ఉండిపోయినారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఏ రకంగా అన్యాయం ప్రజలకు జరిగింది అనేది క్లియర్ కట్గా ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు ప్రజలందరూ మీకు రేవంత్ రెడ్డి గారికి మంచి రిలేషన్స్ ఉంటే మీ ఇళ్ల కాడికి మీరు చూసుకోండి, ఏదైనా మీ పర్సనల్ చూసుకోండి, కానీ మొత్తం రాయలసీమ వాటాను, నీళ్లను మీరు ఎందుకు పణం పెట్టినారు అని ప్రతి ఒక్కరూ, రైతులు కూడా ఇక్కడి నుండి తీసుకుని రాయలసీమ నుండి కానీ నెల్లూరు నుండి కానీ ప్రతి ఒక్కరూ చాలామంది ఇక్కడ అటెండ్ కావడం జరుగుతూ ఉంది. మొన్న కూడా మెడికల్ కాలేజ్ మీద ఈ గవర్నమెంట్ చేసిండే నెగిటివ్గా అంతా హై లెవెల్లో మేమంతా తీసుకొని పోయినాం. ఇదే విధంగా ఈసారి కూడా ఇప్పుడు వచ్చిందను పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మాకు 100% ఇది చేస్తారు. ప్రధానంగా ఎట్లాంటి అభిప్రాయం ఉంది మీకు? ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఒక్కసారిగా ఆపడము ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. తాగునీటి కష్టాలు కూడా వచ్చే అవకాశం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ఏ విధంగా చూస్తారు మీరు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎప్పటికీ ద్రోహం చేస్తూనే వచ్చారు. రాయలసీమ ద్రోహిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఆపేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అడిగారు. మరి ఈయన రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాల కోసమే ఆయన ఆలోచించి ఆ పథకాన్ని ఆయన ఆపించడం జరిగింది. నిజంగా ఇది ఎంత దారుణంగా చూడొచ్చు అంటే ఆయన ప్రజల క్షేమం అనేది రైతులని ఎంకరేజ్ చేసేది కానీ ఆయనకి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచనతో అంటే రైతులకు నీరు అందటం లేదని, పంటలు సరిగా పండట్లేదని ఆయన రాయలసీమలో పథకము ఆయన మొదలు పెట్టడం జరిగింది. 3,850 కోట్లతో ఆయన ప్రారంభించడం జరిగింది. ఇది ఆయన ఈ పనులు ఎంత శరవేగంగా జరుపుకుంటూ వచ్చారంటే అటువైపు అనుమతుల కోసం అంటే కొన్ని కాలుష్య అనుమతుల కోసం కూడా ఆయన కోరుతూ కూడా ఇవన్నీ పనులు శరవేగంగా జరుపుతూ వచ్చారు. 90% ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా ఆపడం ఎట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు అర్ధాంతరంగా ఆపితే ఇప్పుడు రైతుల గతి ఏం కావాలి? రైతులు మనకి ముఖ్యంగా రైతే వెన్నెముక మన దేశానికి. మరి రైతుల పరిస్థితిని పట్టించుకోకుంటే చంద్రబాబు నాయుడు గారుకి ఇంకా ఆయన స్వప్రయోజనాలే మిన్నైనప్పుడు మనకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనకి ఏం చేస్తున్నారు చంద్రబాబు? కాబట్టి మనము రైతులకి ఒక ఉద్దేశంగా అందరినీ తెలిసేలా ఈ పోతిరెడ్డిపాడు ఎట్లా చూస్తారండి వాసు గారు? ఎందుకంటే మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు వైఖరిని ఏ విధంగా చూస్తారు? అర్ధాంతరంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేయడం వెనక చీకటి ఒప్పందమేనా లేకుంటే ఇంకేమైనా కారణం ఉందట? ఇది చాలా దారుణమైన చర్య. రైతుల్ని కడుపు కొట్టేటువంటి దుస్థితిలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా రైతుల మీద ఎప్పుడు కూడా వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈరోజు పోతిరెడ్డిపాడు ఒక జీవనాధారం రాయలసీమకు. అది లేకుంటే బతకలేనటువంటి రైతు పరిస్థితి అర్థం చేసుకోకుండా రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు. అసలు రాయలసీమలో పుట్టి రాయలసీమకి ద్రోహిగా మిగిలిపోయిన ఏకైక ముఖ్యమంత్రి కూడా కాబోతున్నాడు. ఈ పోతిరెడ్డి రెగ్యులేటర్ అనేది దాదాపు మన రాయలసీమనే కాకుండా నెల్లూరు, ఒంగోలు ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. త్రాగునీరు, సాగునీరు కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే కానీ అది మంచిగా లేదు. ఈ విధానాన్ని గుర్తించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు. అటు తర్వాత వాళ్ళ అబ్బాయి గారు అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. అలాంటి ప్రాజెక్ట్ని దాదాపు 4,000 కోట్ల వరకు వెచ్చించి స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై, రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు గమనించాలని చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని భావిస్తున్నారా? 100% చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి ఏదో విధమైనటువంటి నష్టం జరుగుతూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ఆల్మట్టి డ్యామ్ పెంచడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటకలో అక్కడ డ్యాములు కట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మళ్ళీ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆయన దగ్గరుండి ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారు ఆయన ఓటుకు నోటు కేసులో ఆయన దొరికినాడు కాబట్టి ఆ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు కాబట్టి ఆ సపోర్ట్ను ఆయన కాపాడాలనే ఉద్దేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలు ఇంతవరకు ఏ ఒక్కటి కూడా కనపలేదు. కాబట్టి ఈరోజు ఆయన ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆ బలంగా ఉన్నటువంటి పార్టీని ఏదో విధంగా తగ్గించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ను తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా ఎక్కడైనా మేము ఏదైనా ఏలెత్తు చూపితే దాని మీద మా మీద దాడులు చేసే కార్యక్రమం కానీ, కేసులు పెట్టే కార్యక్రమం కానీ, రకరకాలుగా చేసే కార్యక్రమం కానీ ఇవన్నీ సాలక జనం ఎవరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మేట్టుగా లేరు. కాబట్టి లాస్ట్కు తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ఇక్కడ దీని మీద రుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా సిట్ వేస్తే ఆ సిట్టు సుప్రీంకోర్టే తిట్టి సిబిఐ దర్యాప్తు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి జగన్కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు ఆపేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఫస్ట్ నుండి అదే కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మంచి కార్యక్రమం
చేపడితే దాన్ని ఏదో ఒక విధంగా తప్పులు పట్టే కార్యక్రమం చేసేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈయన ఖాతాలో వేసుకోవడానికి ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్లు తీసుకోలేకపోతే రాజశేఖర రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చి దగ్గరికి వదిలిపెట్టిన తర్వాత అక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కుప్పానికి నీళ్ళు ఇస్తే దాన్ని తీసుకుపోయి ఈరోజు నేనేదో చేసినాను నా జీవిత ఆశయం ఇది అని చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు 80-90% పనులు పూర్తయిన ప్రాజెక్టుని ఆపడము, ఇక్కడ నీళ్లు రాకుండా చేయడము, ఇది పరిణామాలను ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏం చెప్తున్నారు మీరు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి ఆలోచించింది లేదు. ఈ ప్రాజెక్ట్ని 10,000 క్యూసెట్ల నుండి మొదలుపెట్టినాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ 10,000 క్యూసెట్లు ఉన్న ప్రాజెక్ట్ని 44,000 క్యూసెట్లుగా 88,000 క్యూసెట్లు చేసినది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ ప్రజలు బాగుండాలని, రాయలసీమలో ఉన్న నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా నీళ్ళు అందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆశించి ప్రాజెక్టు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మనం ఏదో రాయలసీమ వాళ్ళం అన్యాయంగా నీళ్ళు తీసుకుంటున్నట్ల, తెలంగాణకి రావాల్సిన నీళ్ళు మనం తీసుకుంటున్నట్ల మాట్లాడుతున్నారు కదా. ఈరోజు 800 అడుగులు ఉన్నప్పుడే వాళ్ళు కల్వకుర్తి ప్రాజెక్ట్కి 40 టీఎంసీలు తీసుకోవచ్చు, దిండి ప్రాజెక్ట్కి 30 టీఎంసీలు తీసుకోవచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 90 టీఎంసీలు తీసుకోవచ్చు. మన హక్కులు మనకు రావాల్సిన వాటాను తీసుకోవడం తప్పేం లేదు కదా. కానీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ప్రతిరోజు 3 టీఎంసీలు వస్తాయి మనకు, అంటే ఒక ఇన్సూరెన్స్గా ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. గతంలో వరద జలాలు అనేవి 45 రోజుల్లో మనం వినియోగించుకోవాలని ఉంటుండే. ఇప్పుడు వరద జలాలు 30 రోజులే ఉన్నాయి. రోజుకి 3 టీఎంసీలు మనం తీసుకోగలిగితేనే మన రాయలసీమకు రావాల్సిన నీళ్ళు ఏవైతే అందినివో ఉన్నాయో, ముచ్చిమది అనుకోండి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న బనక చెట్ల నుండి గాలేదు నగది, జిఎన్ఎస్ఎస్ అనుకోండి, హెచ్ఎన్ఎస్ఎస్ అనుకోండి, ఆ నుండి తెలుగంగ ద్వారా మనం 15 టీఎంసీలు తమిళనాడుకి అలా తాగే నీళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 22 టీఎంసీలతో ఏమవుతుంది అంటున్నారు. 15 టీఎంసీలు ఈరోజు తమిళనాడు వాళ్ళకి సాగునీరు, 1 టీఎంసీ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలు ఆయన విజనరీలో లేదు, రాయలసీమ రైతుల ఆత్మహత్యలు ఆయన విజనరీలో లేవు. రాయలసీమ ప్రజలు ఏమవుతాయో ఏముంది, మేము ఆర్థికంగా బాగుండాలా, మా స్నేహం బాగుండాలనే ఆలోచనతో ఇలాంటి పనులు ఈరోజు ఆయన చేస్తారు. చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మనం అందరం చూసిందే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగారని. ఈ రాష్ట్రము ఆయన్ని ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని చేసింది, ఈ రాష్ట్రం ఎన్నిసార్లు ఎన్ని పదవుల్లో ఆయన కూర్చోబెట్టింది. కనీసం కొంచెమన్నా ప్రజల మీద కృతజ్ఞత ఉండాలి. నేను రాయలసీమ వాసిని అని చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు. రాయలసీమ వాసిని అని చెప్పుకోవడమే కానీ చేతల్లో చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు అందరికీ తెలుసు రాయలసీమ అనేది కరువు ప్రాంతము, వాటర్ అనేది సరిగా ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు అటు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రజలు కావచ్చు, రాయలసీమకు వాటర్ వెళ్తుంది, అందులో రైతు కాస్త పట్టడన్నం తింటున్నాడు అంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇవన్నీ కేవలం దుష్ట రాజకీయాల్లో భాగంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే మేము మాత్రమే బాగుండాలని, ఎవడు బాగున్నా బాగాలేకున్నా పర్వాలేదు అన్న పద్ధతి తప్ప అన్ని ప్రాంతాలను డెవలప్ చేద్దాము, ప్రతి ఊరిలో ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక ప్రజారంజకమైన నాయకుడిగా మనం ఉందాము అనేది లేదు. స్వార్థం తప్ప ప్రజలు ఏమైనా పర్లేదు. ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారు రాయలసీమ వాళ్ళు పాపం. రాయలసీమ అంటేనే అమాయకులు, ఆవేశం తప్ప మోసాలు ఉండవు. అట్లాంటి రాయలసీమకు ఎట్లా మోసం చేయాలనిపిస్తూ ఉంది రాయలసీమ వాసిని చెప్పుకుంటూ సిగ్గుండాలి కొంచెం. మొత్తం మీద అయితే చంద్రబాబు వైఖరి పైన పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడున్న రైతులు కానీ, రైతు సంఘాల నేతలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ. ఎందుకంటే ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ఎంతవరకు న్యాయమని ముఖ్యమంత్రి చంద్రబాబుని సూటిగా ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఏ విధంగా తీసుకుంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 800 అడుగుల్లో తీసుకుంటే మీకెందుకు నష్టము? ఎందుకంటే 854 అడుగుల్లో తీసుకుంటే అరకొర మాత్రమే వాటర్ వస్తాయి. ఆ నేపథ్యంలోనే 3,850 కోట్ల రూపాయల వ్యయంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని పూర్తి చేసి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం మరింతగా సస్యశ్యామలమైండేది. నిత్యం కరువు కాటకులతో తల్లిన ఈ ప్రాంతానికి మరింత మేలు జరిగి ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి కోసం, అదేవిధంగా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదని చంద్రబాబుకు హితవు పలుకుతున్న పరిస్థితి ఇక్కడున్న రైతులు చెప్తున్నారు. థ్యాంక్ యూ శివారెడ్డి.